నిన్ను చూసి అనేక మంది నవ్వుతున్నారా? నవ్వనివ్వండి. నిన్ను చూసి అనేక మంది గాయపరుచుతున్నారా? గాయపరచనియండి. నిన్ను చూసి అనేక మంది హేళనగా చేస్తున్నారా? హేళన చేయనివ్వండి. నన్ను చూసి అనేక మంది ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది పెట్టనివ్వండి. నన్ను చూసి అనేక మంది గేలి చేస్తున్నారా? గేలి చేయనివ్వండి. నన్ను చూసి తీసేసేట్టు మాట్లాడుతున్నారా? లెక్క లేకుండా మాట్లాడుతున్నారా? చులకనగా మాట్లాడుతున్నారా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుండే ఏమని? హేళన చేసిన, తీసేసేసిన మాట్లాడినా, అందరి ముందు అవమానంగా మాట్లాడినా, హేళనగా మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. దేవుడు బహు అద్భుతమైన దేవుడు అనే విషయం మర్చిపోకండి. నవ్వుతున్నారా? నవ్వనివ్వండి. యేసోబులు సొంత అన్నదమ్ములే నవ్వారు, దూషించారు, అవమానపరిచారు. అందరి ముందల తెలియకుండా దూర ప్రాంతానికి వెళ్ళి అతని దూరం చంపాలని చూశారు యేసోబుని. కానీ ఏమైంది? ఒక దేశానికి రాజుగా అయ్యాడు, ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ఒక దేశాన్ని తన చేతుల కింద ఉంది. యేసోబు అనుకున్నాడా? యేసోబు తన జీవితంలోని అనేకమైన కష్టాల గుండా వెళ్ళాడు, అనేకమైన ఇబ్బందుల గుండా వెళ్ళాడు, అనేకమైన సమస్యల గుండా వెళ్ళాడు, అనేకమైన చాలా ఇబ్బందులు పడ్డాడు. కొన్ని దుఃఖిట్లయితే కఠినంగా శిక్షించబడ్డాడు, కఠినంగా ఇబ్బంది పడ్డాడు. అలాంటి యోసేపు తన అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే తనని అమ్మేశారండి. మన జీవితంలో కూడా చాలామంది ఇదే చేస్తారు. సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెలే, సొంత తల్లే, సొంత తండ్రే, సొంత పిల్లలే వాళ్ళని తీసేసిన విధంగా మాట్లాడతారు కదా, హేళనగా మాట్లాడతారు కదా, చులకనగా చూస్తారు కదా, అందరి ముందుల మనల్ని తీసేసిన విధంగా మాట్లాడతారు కదా. అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంది ఏమని? యేసేపు అలాంటి జీవితం నుంచి వచ్చాడు, అలాంటి బ్రతుకు నుంచి వచ్చాడు కనుక యేసువు కంటే నిన్ను బహుగా హెచ్చించే రోజు వస్తుంది అనే విషయం మర్చిపోకండి. ఈరోజు చాలామందిని రకరకాలుగా నిన్ను బాధించవచ్చు కానీ నా దేవుడు నిన్ను ఒకరోజు నిలబట్టి అనేక ముందర నేను గొప్పవాడిగా చేస్తాడనే విషయం మర్చిపోకండి. అనేక జనుల ముందర నేను పెద్దవాడిగా చేస్తున్న విషయం మర్చిపోకండి. కొన్ని కుటుంబాలలో చూసినట్టయితే సొంత కుటుంబమే, అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, సొంత తల్లి, సొంత తండ్రి, సొంత పిల్లలు, తండ్రిని, తల్లిని, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని తీసేసే విధంగా మాట్లాడతాడు, హేళనగా మాట్లాడతాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఏం బాధపడకమ్మా, ఏం బాధపడకు తండ్రి, ఏం బాధపడకు నా కుమారుడా. నేను ఎందుకంటే ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను హేళన విధంగా చేసినా, ఎవరు నిన్ను ఎన్నిక లేని వారికి చేసినా, ఎవరు నిన్ను తీసేసిన విధంగా మాట్లాడినా, ఎవరు నిన్ను లెక్క చేయకున్నా, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా నిన్ను మాత్రం గొప్పవాడిగా చేస్తాను చెప్పి, గొప్పదానిగా చేస్తాను చెప్పి, నువ్వు ఏ ఇబ్బందులు పడ్డావో, ఏ ఇబ్బందులు కూడా వెళ్తున్నావో నాకు తెలియదు కానీ యేసు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండు. నీ హేళన, నీ అవమానము, నీ నింద, నీకున్న కష్టాలు, నీకున్న నష్టాలు, నీకున్న వేదనలు ఈరోజే నీకున్న సమస్యలన్నింటినీ దేవుడు తీసేవాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి. నీ దేవుని నామాన్ని గణపరచబడను కాక.